షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొన్నటి వరకు ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలే ప్రధానంగా ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా రేస్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో షర్మిలను టార్గెట్ చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ చెల్లి కావడంతో నిన్నటి వరకు పల్లెత్తు మాట కూడానని నేతలు ఇప్పుడు విమర్శలు ప్రారంభించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు షర్మిలను కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికపై స్పందించిన వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల వైసీపీలో చేరే అవకాశం లేకే సొంత పార్టీ పెట్టుకున్నారని, ఇప్పుడు దాన్ని కూడా విలీనం చేసి కాంగ్రెస్లో చేరారు అని అన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఏపీ ప్రజలు మళ్ళీ జగన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారు. మాకు ప్రజల అండదండలు, దేవుడి ఆశీస్సులు ఉన్నాయనేసి ఆయన అన్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి ఏమీ మాట్లాడను. షర్మిలకు వైసీపీలో చేరే అవకాశం లేకపోవడంతోనే సొంత పార్టీ పెట్టారు అని అన్నారు. అక్కడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు అంతే తప్ప ఎవరు ఏ పార్టీలో చేరితే మాకేంటి? ఎన్ని పార్టీలు కూటమి గట్టినా మళ్ళీ వైసీపీయే గెలుస్తుంది, జగనే సీఎం అవుతారు అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైవి సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల వైసీపీలో చేరాలనుకున్నారా, కానీ జగనే అడ్డుకున్నారా అని చర్చించుకుంటున్నారు. గతంలో పులివెందుల ఎంపీ సీట్ను షర్మిల ఆశించిందని, కానీ ఆమెను కాదు అని అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో షర్మిల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఆ కారణంతోనే అన్నా చెల్లెల మధ్య విభేదాలు వచ్చి ఇప్పటికీ కొనసాగుతోందని సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఏపీలో జగన్, షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఇక రాబోయే రోజుల్లో వీరి మధ్య రాజకీయ వైరం మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీని షర్మిలే ముందుండి నడిపించారని ఆమె అనుచరులు చెప్తున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఊరూరు తిరిగారు అని, షర్మిల యాత్రతోనే క్షేత్రస్థాయిలో వైసీపీ బలపడిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో షర్మిల మళ్లీ బలమైన నాయకురాలుగా ఎదుగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.